మనం దేవునిలో బలంగా ఉన్నాం కదా, దేవుని వాక్యానుసారంగా కూడా మనం జీవిస్తూ ఉన్నాం కదా. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారమై పరిశుద్ధులమయ్యాం. పరిశుద్ధ అలంకారములు కూడా ధరించుకొని సత్యమైన మార్గంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయినా శోధనలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మనకే ఎందుకు శోధనలు? ఈ భయంకరమైన శోధనలు మన మనస్సు తట్టుకోలేనివి, కొన్ని సందర్భాల్లో మరి మనం పరిష్కరించలేని చిక్కుముళ్ళు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎందుకు వస్తున్నాయి అనేవి, వాటికి పరిష్కారాలు ఏంటి? నీతిమంతులమైనప్పటికీ, దేవుని పరిచర్య చేసినప్పటికీ, మనం కలిగిన వాటినన్నిటినీ, భూములను, ధనమును దేవునికి సమర్పించినప్పటికీ ఎందుకు శోధన వస్తుంది? ఇంత నమ్మకంగా దేవుని కొరకు మనం బ్రతుకుతూ ఉన్నాం, అయినా ఎందుకు శోధన వస్తుంది అనే విషయాన్ని మనం, ఆ శోధనలో దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు, దేవుని వాక్యాన్ని, దేవుని భక్తులు దేవుని వాక్యంలో ఏం చెప్పారు, దేవుడు వారి ద్వారా మనతో ఏం మాట్లాడాడు అనే విషయాన్ని మనం తెలుసుకొని బలపడదాం, దేవునిని మహిమపరుద్దాం, శోధనలో కూడా గట్టిగా నిలబడదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, శోధన సహించిన వాడు ధన్యుడు. శోధనను మనం ఏం చేయాలంటే సహించాలి, భరించాలి. ఈ శోధన సహించిన వాడు ఆ శోధనకు నిలిచిన వాడుగా ఉంటాడంట, ఆ శోధనలో పడిపోయేవాడుగా ఉండడు. మీరందరూ ఇప్పటి వరకు అనేక శోధనలను సహించారు, తట్టుకున్నారు, నిలబడ్డారు. దేవుని మహాశక్తి మిమ్మల్ని, దేవుని కృప ఎంతగానో బలపరిచింది. శోధనలో మీరు నిలబడ్డ వ్యక్తులు, శోధనలో పడిపోయి ఉంటే ఈ రోజున మీరు ఎక్కడో ఉండేవాళ్ళు. కానీ శోధనలో మీరు తట్టుకొని నిలబడ్డ వ్యక్తులు, మిమ్మును బట్టి దేవునికి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఉన్న శోధనలన్నీ మీరు తట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం రాబోతున్న శోధనలు, ప్రస్తుతం ఉన్న శోధనలు, భవిష్యత్తులో రాబోతున్న శోధనలు కూడా మీరు యేసుక్రీస్తు నామంలో ఆయన శక్తిని బట్టి తట్టుకొని నిలబడబోతూ ఉన్నారు. అయితే ఈ శోధనలో నిలబడినందుకు, ఈ శ్రమలలో ఓర్పుతో శోధనలలో నిలిచినందుకు, ఈ శోధనలను సహించినందుకు దేవుని నమ్ముకున్న బిడ్డలైన మీకు, నీతిమంతులైన మీకు దేవుడు ఏమి ఇవ్వబోతూ ఉన్నాడంటే, దేవుడు మీకు ఒక కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ లోకంలో అందాల పోటీల్లో విజేతకు మరి ఒక కిరీటాన్ని పెడతారు కదా, అలాగే మీ జీవితంలో శోధనలో దేవుడు మిమ్మల్ని పరీక్షించిన తర్వాత ఒక జీవ కిరీటాన్ని మీకు పెట్టబోతూ ఉన్నాడు. ఆ జీవ కిరీటం పెట్టబడిన తర్వాత యుగ యుగాలు, తరతరాలు దేవునితో పాటు మీరు జీవించబోతూ ఉన్నారు. దేవుడు మీ తలలో కిరీటాన్ని పెట్టబోతూ ఉన్నాడు. అయితే శోధన గురించి దేవుని గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉంది? దేవుని భక్తులు శోధన గురించి మనకు ఏ పాఠాలు నేర్పుతున్నారు, మనం ఏం తెలుసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, అసలు శోధన గురించి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది, దేవుని అభిషేకంతో వాళ్ళందరూ ఎలా నిలబడ్డారు, దేవుని ఆత్మశక్తితో వారందరూ దేవుని వాక్యంతో శోధనలో ఎలా తట్టుకొని నిలబడ్డారు అనేది దేవుని వాక్యానుసారంగా మనం విని బలపడుదాం. శోధన గురించి యోబు భక్తుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయము, దేవుడు తాను ప్రేమించిన వారిని ఖచ్చితంగా గద్దిస్తాడు. ఒక వ్యక్తిని బాగు చేయడానికి దేవుడు ఖచ్చితంగా గద్దిస్తాడు. దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు అని యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడి ఉంది. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను నువ్వు తృణీకరించుకోము. యోబు ఉత్తుతి మాటలు చెప్పట్లేదండి. యోబు జీవితంలో పరిశుద్ధుడైనప్పటికీ, నీతిమంతుడైనప్పటికీ, నిందారహితుడైనప్పటికీ, అందరినీ ప్రేమించే వ్యక్తి అయినప్పటికీ, సాతానుతో దేవుడు సవాలు చేసి, యోబు హృదయానుసారంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, హృదయపూర్వకంగా నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయన నీతిమంతుడు అని చెప్పాడు. సాతాను అంటున్నాడు, లేదు, ఆస్తులు ఇచ్చావు, ఆస్తుల చుట్టూ కంచె వేశావు, అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. లేదు 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 ఆస్తులు ఇచ్చినందుకు, ఆస్తుల చుట్టూ కంచె పెట్టినందుకు నన్ను ప్రేమించట్లేదు. నిజముగా యోబు నన్ను ప్రేమిస్తున్నాడు, కావాలంటే నేను పరీక్షిస్తాను, నువ్వు తెలుసుకో అన్నాడు. ఆ తర్వాత సాతాను శోధించడానికి ముందుకు వచ్చాడు. యోబుకి ఆస్తులన్నీ తీసేశాడు, పిల్లలు చనిపోయారు,
భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయినా సరే యోబు దేవునికి ఆ శోధనలో నిలబడ్డాడు, ఆ పరిశోధనలో నిలబడ్డాడు, ఆ పరీక్షలో నిలబడ్డాడు, ఆ శోధనను సహించాడు. మీ జీవితంలో మీకు వచ్చిన శోధనలను మీరు ఎలా తట్టుకొని దేవుని కృపను బట్టి నిలబడ్డారో, యోబు తన జీవితంలో మరణం అనే శోధన, ఆస్తులన్నీ పోయినా, దేహమంతా అనారోగ్యమైన దేవుని విడిచిపెట్టలేదు. భయంకరమైన శోధనలో తట్టుకొని నిలబడ్డాడు. కాబట్టి ఆయన శిక్షణను తృణీకరించవద్దు అని తన అనుభవంలో నుండి దేవుడు యోబుకు నేర్పించిన పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఇదే అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉందంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉందంటే, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బాధలు కలుగుతాయి, 6 బాధలు కలుగుతాయి, 7వ బాధ కూడా కలగవచ్చు. కానీ బాధలైతే కలుగుతాయి కానీ కీడు కలగదు అంటున్నాడు. బాధలైతే కలుగుతాయి కానీ నీకు ఏ కీడు కలగకుండా దేవుడు మాత్రం కాపాడతాడు. నీకు బాధలు కష్టాలైతే ఉన్నాయి కానీ కీడు తగలకుండా, 6 కాదు 7 బాధలు తగిలినా కీడు తగలకుండా దేవుడు కాపాడుతాడని దేవుని వాక్యంలో యోబు అనుభవపూర్వకంగా వాస్తవంలో తన జీవితంలో తను ఎట్లు విశ్వాసంగా దేవుని విడిచిపెట్టకుండా శ్రమలో, శోధనలో, మరణంలో అన్నీ పోగొట్టుకున్న తాను అనుభవించి దేవుణ్ణి తాను విడిచిపెట్టకుండా మనకు మాదిరిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా, మన కుటుంబంలో ఎవరు మరణించినా, మనకి ఏ ఆస్తులున్నా పోయినా, మన శరీరంలో ఎటువంటి అనారోగ్యాలున్నా, 6 కాదు 60 బాధలు వచ్చినా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవునినే హత్తుకొని ఉండాలి. మనల్ని ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవునిని విడిచిపెట్టకూడదు. మనం ప్రాణం పోయే వరకు దేవుని విడిచిపెట్టకూడదు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు మనం జీవ కిరీటాన్ని ఖచ్చితంగా పొందుకుంటాం. గొప్ప రాజు అయినటువంటి యెహోవా హృదయానుసారుడైనటువంటి దావీదు శోధన గురించి ఏం చెప్తున్నాడో తెలుసా మనకు? తన జీవితంలో శోధనలో ఎటువంటి పాఠాన్ని నేర్చుకున్నాడో తెలుసా? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనంలో ఏమంటున్నాడంటే, దావీదు భక్తుడు, ఈ శోధనలన్నీ నాకు మేలే చేశాయి, ఈ శ్రమలన్నిటిలో ఈ శ్రమలు నాకు మేలు అంటున్నాడు. నేను శ్రమలు పొంది ఉండుట మేలు అంటున్నాడు. ఈ శ్రమలలో ఏం నేర్చుకున్నాడంట? దేవుని కట్టడలు, దేవుని వాక్యము, దేవుని చిత్తం నేర్చుకున్నాడంట శ్రమలలో. దావీదు భక్తుడు రాజవ్వక ముందు గొర్రెలు కాచే దావీదుకి శోధనలో పరీక్షించబడ్డాడు. సౌలు చంపాలని దాదాపు 13 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తరిమినట్లుగా సౌలు ప్రపంచ పండితులు చెప్తూ ఉంటారు. 13 సంవత్సరాలు శోధనను అనుభవించాడు. ఇంకొక భక్తుడే దేవుని నమ్ముకున్న వ్యక్తే చంపాలనుకుంటున్నాడు, ప్రాణాన్నే తీసేయాలనుకుంటున్నాడు. దావీదు ఏ పాటి వాడు? సామాన్యుడు. కొండలెంబటే గుట్టలెంబట దాగుతూ తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి దాక్కుంటూ పిరిగ్గా ఎక్కడెక్కడో వెళ్తూ ఆశ్రయంగా అడవుల్లో, గుహల్లో, కొండల్లో ఒక పక్షిని వేటాడినట్లుగా సౌలు అతనిని వేటాడుతూ ఉన్నాడు. సాతానుకి, సౌలుకి కావలసింది ఏంటంటే దావీదు ప్రాణం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో సాతానికి ఏం కావాలో తెలుసా? నీ ఆస్తులు, డబ్బు, భూమి కాదు, నీ ఆత్మ, నీ ప్రాణం కావాలి. సాతానికి మనం చనిపోతే హ్యాపీ, సాతానికి మనం దేవునికి దూరం అయితే హ్యాపీ, మన ఇంట్లో మరణం వస్తే హ్యాపీ, యాక్సిడెంట్లు అయి చనిపోతే హ్యాపీ, రోగాలతో చనిపోతే హ్యాపీ, ఎదుగుదల లేకుండా దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉంటే హ్యాపీ, మనం ఎదగకుండా అభివృద్ధి చెందకుండా ఉంటే హ్యాపీ, ఎండిపోయిన చెట్టు వలె ఉంటే మనలో ఉండి వాడు ఆశ్రయంగా వాడు హ్యాపీగా ఉంటాడు. సౌలు చంపాలనుకున్నప్పుడు దావీదు అవన్నీ భరించాడు, ఆ శోధనంతా. సరికదా తనను చంపాలని వచ్చినటువంటి సౌలును తాను చంపే అవకాశం వచ్చినా చంపలేదు, హాని చేయలేదు, కీడుకు ప్రతి కీడు చేయలేదు, దేవుడు అభిషేకించిన వానిని ముట్టలేదు. సరికదా దేవునిని ఆశ్రయించాడు, దేవునికి ప్రాధేయపడ్డాడు, దేవునికి ఆ శోధనలో బాగా దేవునికి దగ్గరైపోయాడు. ఆ శత్రువు తరుగుతుంటే దేవుని
చోట ఆశ్రయించాడు. నా దాగు చోటు నీవే. దేవుడే దాచాలనుకున్నాడు, దేవుడే రక్షించాలనుకున్నాడు. దేవుడికి దగ్గరైపోయాడు శోధనలో. దేవుని వాక్యాన్ని పాటించేవాడుగా మారిపోయాడు. దేవుని ప్రేమ, దేవుని కాపుదల తెలిసింది. దేవునిని ఆశ్రయించాడు. ఏ మనుషుడు కూడా అతన్ని రక్షించేవాడు లేడు దావీదుకి. ఆ పరిస్థితుల్లో అంటున్నాడు, నేను శ్రమ నొంది యుండుట నాకు మేలు. ఈ శ్రమలన్నీ నాకు మేలే చేశాయి. ఈ శ్రమలు అన్నీ అనుభవించిన పిమ్మటే రాజయ్యాడు. ఖచ్చితంగా. యోబేమో ఈ శోధన అనంతరం రెండంతల ఆస్తి యోబుకు దేవుడిచ్చాడు. అందమైన కుమార్తెలను దేవుడిచ్చాడు. భార్య కూడా మరలా కాపురానికి వచ్చింది. దావీదు జీవితంలోనేమో శ్రమ తర్వాత, శోధన తర్వాత రాజ్యం స్థిరపరచబడింది. మీ జీవితంలో కూడా క్రైస్తవులైనప్పటికీ, నీతిమంతులైనప్పటికీ భయంకరమైన శోధనలు, మీరు తట్టుకోలేని శోధనలు, కొండల్లాంటి సమస్యలు మీ మీదకి వస్తున్నాయా? ప్రాణాంతకమైన సమస్యలు, ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్నాయా? ముందు గోల్డెన్ లైఫ్ ఉంది. ముందు ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఉంది. మీరు ఒక నూతన ప్రపంచంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఒక నూతనమైన హెచ్చింపులోనికి వెళ్ళిపోబోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆ ముందు ఈ టీ కప్పులో తుఫాను లాంటి శోధనలు వస్తూ ఉంటాయి. మీరు కూడా శోధనలు గట్టిగా నిలబడి ఉండండి, తట్టుకోండి. ముందు ఉన్నతమైన భవిష్యత్తు మీరు పొందుకోబోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని లిఫ్ట్ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మూడో విషయాన్ని మనం తెలుసుకుందాం. శోధన గురించి, బాధల గురించి సొలొమోను, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపును విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుని గురించి ఎట్లా ఉందంటే, ఆయన మరి రకరకాల దేవుని గురించి ఆయన మనకు శిక్షణను అనేది ఇస్తాడు. పరిస్థితులను బట్టి శోధనల్లో పరీక్షించి అనుమతించి మనలను ఒక బంగారములా తయారు చేస్తాడు. అగ్నిలో కాల్చినట్లు కొన్ని శోధనలు, కొన్ని పరీక్షలలో మనం నిజంగా దేవునిని నమ్మకంగా ఉంటున్నామా లేదా? నిజమే మన భక్తి, మన హృదయం నిజంగా పూర్ణాత్మతో మనం దేవుని ఆరాధిస్తున్నామా లేదా? మన విశ్వాసం, మన భక్తి, మన హృదయం నిజంగా దేవుని ప్రేమిస్తుందా లేదా? దేవుని కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తుందా? లేకపోతే ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నామా అనేది దేవుడు పరీక్షించుకుంటాడు. దేవుడు హృదయములను పరీక్షించే దేవుడు. తన బిడ్డలను, విశ్వాసాన్ని, భక్తిని పరీక్షించే దేవుడు. ఏది పడితే అది గుడ్డిగా నమ్మడం. వీరు చేసే భక్తి నిజమైనదేనా? పెదవులతో చేసే భక్త, లేకపోతే హృదయంలో నుండి వచ్చే భక్త? సంపూర్ణమైన భక్త, కొద్దిగా చేస్తున్నారా అనేది దేవుడు పరీక్షిస్తాడు. సొలొమోను మహాజ్ఞాని శోధనకు దేవుడిని గురించి ఎలా వర్ణిస్తున్నాడంటే, ఖచ్చితంగా దేవుడు శోధిస్తాడు, దేవుడు గద్దిస్తాడు. ఎప్పుడు గద్దిస్తాడు? దేవునికి ఇష్టం కాని చేసినప్పుడు గద్దిస్తాడు. ఎవరికి గద్దిస్తాడు? తాను ప్రేమించే వాళ్ళకే గద్దిస్తాడు. దేవుడు ప్రేమించి జోకొట్టడం మాత్రమే కాదు, గాయాలు కట్టడమే మాత్రమే కాదు, మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, మనకు ఆదరణ ఇవ్వడం మాత్రమే కాదు, మన ప్రాణాన్ని బ్రతికించడం మాత్రమే కాదు. దేవుడు అధికారం కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు. దేవునిని సొలొమోను భక్తుడు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు మనకు తండ్రి, మనం కుమారులం. తండ్రి కుమారుడికి గద్దింపు చేస్తాడు, శిక్ష ఇస్తాడు, శిక్షణ ఇస్తాడు. తండ్రి ప్రేమించే గద్దిస్తాడు, బాగుపడాలనే గద్దిస్తాడు. అలా ఉండవద్దు, ఇలా ఉండు, ఇలా జీవించు, అలా జీవించవద్దు. గద్దింపు అనేది తైలాభిషేకం అని భక్తుడు దేవుని వాక్యంలో వ్రాయబడి. ఈ అంత్య దినాల్లో ఈ గద్దింపు లేక అనేక మంది పాడైపోతున్నారు. శిక్షణ లేక, గద్దింపు లేక, దేవుని యొక్క గద్దింపు లేక అనేక మంది, హెచ్చరిక లేక, గద్దింపు లేక ఆశీర్వదింపబడలేకపోతున్నారు. ఈ దేవుని గద్దింపు, ఈ తల్లిదండ్రుల గద్దింపు,
ఈ దేవుని సేవకుల ద్వారా వచ్చే దేవుని వాక్య గద్దింపు నిన్ను ఆశీర్వాదంలోనికి, ఉన్నతమైన భవిష్యత్తులోనికి నడిపిస్తుంది. నువ్వెందుకు మూలన పడున్నావో తెలుసా? నీకు గద్దించిన వారిని నువ్వు నిర్లక్ష్య పెట్టావు. నేను గద్దించిన దేవుడిని నువ్వు నిర్లక్ష్య పెట్టావు. గద్దింపు లేదు. మన బిడ్డలను మనం గద్దించకపోవడం వల్ల వారు ఎందుకు పనికిరాని వారిగా మారిపోయారు. కారణం ఏంటో తెలుసా? గద్దింపు లేదు, హెచ్చరిక లేదు, శిక్ష లేదు, ప్రేమ మాత్రమే ఉంది. ప్రేమతో పాటు గద్దింపు ఉండాలి, హెచ్చరిక ఉండాలి, బుద్ధి చెప్పాలి, బుద్ధివాక్యం నేర్పించాలి. అప్పుడు వాడు ప్రయోజకుడు అవుతాడు. మనం గద్దించినప్పుడు విన్నట్లయితే లోబడతాడు. వినలేదనుకో, దేవుని గద్దింపును వినబడకపోతే ఒక మరణములోనో, ఒక శాపములోనో, ఎదుగుదల లేక, అభివృద్ధి లేక, ఫలింపు లేక, వాడు పెద్దవాడైనప్పుడు మొక్కై వంగనిదే మ్రానై వంగున. చిన్నవాడిగా ఉన్నప్పుడు నువ్వు గద్దించి వాడిని సరిచేయకపోతే పెద్దవాడైనప్పుడు వాడు వంగడు, లోబడడు. కాబట్టి దేవుడు గద్దిస్తాడంట. దేవుడు మనకు తండ్రి, మనం పిల్లలం, ఆయనకు అధికారం ఉంది. మనం బాగుండాలని దేవుడు కోరుకుంటాడు కాబట్టి గద్దిస్తాడు. ఆ గద్దింపులో ఎంతో ఆశీర్వాదం ఉంటుంది, కాపుదల ఉంటుంది. ఏ శోధనలో పడిపోకుండా, ఏ మరణంలో పడిపోకుండా, ఏ కీడులో పడిపోకుండా గద్దింపు అనేది, ఆ దేవుని గద్దింపు, ఆ వాక్యము మనలను కాపాడుతుంది. చాలామంది గద్దింపుని ఇష్టపడరు, బుద్ధి చెప్తే ఇష్టపడరు, అందుకే వాళ్ళు బాగుపడరు. మనం బాగుపడాలంటే దేవుని గద్దింపును వినాలి, పెద్దవారి గద్దింపులు వినాలి, స్నేహితుని గద్దింపును వినాలి, ఇతరుల మాట కూడా మనం వినాలి. మనకు మనమే మోనార్క్ అనుకోకూడదు, మనకు అంతా తెలుసు అనకూడదు, నేను ఎవరి మాట వినను అనకూడదు. ఎదుగుదల ఉండదు, అప్పుడు అభివృద్ధి చెందలేం. కాబట్టి ఖచ్చితంగా దేవుని శిక్షను మనం తృణీకరించవద్దు. దేవుడు మనల్ని గద్దించాడంటే మనం ఆశీర్వదింపబడడానికి, శోధనలో మనం సువర్ణంగా మార్చబడతాం. హల్లెలూయా. 4వ విషయము, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడంటే, ఇదిగో మనము ప్రభువును శోధించవద్దు, శోధింపక యుందము అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఓ దేవుని ప్రియులారా, మనం ప్రభువును శోధించవద్దు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు మేఘము కింద నడిచారు. దేవుడు వారిని విడిపించిన తర్వాత, ఫరో నుండి విడిపించిన తర్వాత, దాసత్వం నుండి విడిపించిన తర్వాత, ఫరో తరుముతూ ఉన్నా సరే శత్రువులను దేవుడు తుదముట్టించి వారిని బ్రతికించిన తరువాత, వారి దాహాన్ని తీర్చిన తర్వాత, వారు ఒకరోజు ఆహారం లేదని, ఒకరోజు మాకు మాంసం ఉండట్లేదని ఒకనొక రోజున వాళ్ళు శోధించారు. దాహమైనప్పుడు శోధించారు, మాకు నీరు లేదని, మాంసము లేదని శోధించారు, దేవునిని శోధించారు. వారు దేవునిని శోధించారు. వారు శోధించినట్లుగా మనం అలా దేవునిని శోధించకూడదు, దేవునిని ఇబ్బంది పెట్టకూడదని పౌలు రాస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుని మాట వినట్లేదు? ఎందుకు అంతలా దేవునిని విసిగిస్తున్నారు? మీరేమైనా ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలా? మీరేమైనా శిశువులా, చిన్నపిల్లలా? ఆత్మీయంగా ఎదిగారు కదా, కొంత దూరం ఆత్మీయంగా ప్రయాణం చేశారు కదా, రక్షింపబడ్డారు కదా, మేఘంలో బాప్తిస్మం పొందుకున్నారు కదా, పరిశుద్ధాత్మశక్తిని పొందుకున్నారు కదా, దేవుని అద్భుత కార్యాలు చూశారు కదా, దేవుని మహాశక్తిని చూశారు కదా. దేవునికి ఎదురు ఆడితే ఎలా ఉంటుందో, దేవునికి అడ్డుగా ఉంటే సముద్రం చీలిపోయినట్లుగా సమస్యలు చీలిపోతాయని చూశారు కదా. దేవుని మాట ధిక్కరించిన ఫరో పరిస్థితి ఏమైందో, ఆ తెగుళ్ళు, అదంతా మీరు చూశారు కదా. ఇంత మంచి దేవుణ్ణి, ఎండవేళ మేఘముగా చల్లగా ఉన్న దేవుణ్ణి, రాత్రివేళ చలి పెట్టకుండా వెచ్చదనాన్ని ఇచ్చే దేవుణ్ణి, భూ సంబంధమైన మనుషులు కాదు, దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చి పోషించే దేవుణ్ణి, తాపకరమైన సర్పములు భయంకరమైన ఎడారి ప్రాంతంలో, అరణ్యంలో కాపాడిన దేవుణ్ణి, దేవుడే మిమ్మల్ని నడిపించుచూ ఉండగా ఆయనకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? దేవుడే మిమ్మల్ని లీడ్ చేస్తూ ఉండగా ఆయనకు ఎందుకు లోబడట్లేదు మీరు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల వలె మనం ఉండవద్దు. వారు శోధించి వాగ్దాన దేశానికి చేరలేదు, విసిగించి 40 రోజుల్లో చేరాల్సిన
2 నెలల్లో చేరాల్సినటువంటి ఆ ప్రయాణం 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఉండిపోయారు. వాగ్దాన దేశానికి చేరలేదు. దేవునిని శోధించిన వారు, దేవునిని విసిగించిన వారు గమ్యానికి చేరలేరు. ఒక విషయాన్ని మీరు గమనించుకోండి. బండ బారిపోయి, మొండి బారిపోయి, మొద్దుల కఠినులుగా దేవుని మాట వినకపోతే గమ్యానికి చేరలేరు. మీ జీవితంలో మీరు గమ్యానికి చేరకపోవడానికి కారణం ఏంటంటే, అనుకున్నది సాధించకపోవడానికి కారణం ఏంటంటే, మీరు మొద్దుబారిపోయి ఉన్నారు దేవుని మాట వినడంలో. దేవునిని శోధిస్తూ ఉన్నారు. దేవుడంటే మీకు చులకన అయిపోయాడు. దేవుడంటే మీకు భయం లేదు, భక్తి లేదు. దేవుని భయం లేకే దేవునిని మీరు చేరుకోలేకపోతున్నారు. ఈ రోజుకి దేవుని మాట ఏదో ఒక విషయంలో మీరు లక్ష్య పెడుతూ ఉన్నారు. అందుకనే దేవునిని మీరు కనాను దేశాన్ని చేరుకోలేకపోయారు. మనుషుల మాట మీకు లెక్కలేదేమో, లేకపోతే కొన్ని విని కొన్ని వినట్లేదేమో, పెద్దవాళ్ళ మాట లెక్కలేదేమో, దేవుని సేవకుల మాట మీకు లెక్కలేనితనంగా ఉందేమో. వాడు నాకు చెప్పేదేంటి, నా దేవుడా అన్నట్టు దేవుడంటే లెక్కలేనితనం ఉందేమో. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఫరో లాంటి వ్యక్తి దేవుని ముందు నిలబడలేకపోయాడు. సౌలు లాంటి వ్యక్తి దేవుని ముందు నిలబడలేకపోయాడు. ఈరోజే దేవునికి సరెండర్ అవ్వండి. దేవుని శోధించొద్దు. ఎవరిని శోధిస్తున్నారు? తల్లిదండ్రులను శోధించే వాళ్ళు ఎవరు? ఈ రోజు నుండి తల్లిదండ్రులను శోధించొద్దు. పెద్దోళ్ళని ఎదిరించే స్వభావం ఉన్న వాళ్ళు, మరి ముఖ్యంగా యూత్తో నేను చెప్తున్నాను, మీరు తల్లిదండ్రులను ఎదిరించారా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. మీ యవ్వన కాలంలో తెలిసి తెలియని వయస్సులో మాటని వినని వాళ్ళుగా మీరు ఉంటే మీకే ప్రమాదం. మీ తల్లిదండ్రులు, అక్క చెల్లెలు మాట వినకపోతే మీకే ప్రమాదం. పెద్దవాళ్ళ మాట వినండి, దేవుని మాట వినండి అని పౌలు చెప్తున్నాడు. యూదులు అలా శోధించి కనాను దేశానికి చేరలేదు, కానీ వారి పిల్లలు కనాను దేశానికి చేరారు. వారి పిల్లలు దేవుని మాట విన్నారు, పిల్లలు లోబడ్డారు. ఈరోజు క్రైస్తవులమైన మనం కూడా సంపూర్ణంగా దేవునికి లోబడదాం. ఒక విషయంలో విని ఒక విషయంలో వినకపోవడం, ఒకటి చేస్తే ఒకటి చెయ్యం, ప్రార్థన చేస్తే వాక్యం చదవం, పరిశుద్ధంగా ఉంటాం, సాక్ష్యం చెప్పం, ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించాం, ఒకటి చేస్తే ఒకటి చెయ్యం. అసంపూర్ణమైన భక్తి. రక్షణ పొందుకుంటాం, బాప్తిస్మం పొందుకోం. నీటి బాప్తిస్మం ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉండదు. సంపూర్ణంగా మనం దేవునిలో ఎదగలేకపోతూ ఉన్నాం. ఎంత బలపరచన. దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా, రక్షింపబడు, బాప్తిస్మం పొందుకో, నా రక్తంలో నీ పాపాలు కడుక్కో, పరిశుద్ధాత్మ పొందుకో, సాక్ష్యం చెప్పు, ఇతరులను రక్షించు మనంది కదా. నీ పని చేసుకుంటూ, డ్యూటీ చేసుకుంటూ ఎందుకు చేయట్లేదు దేవుని పని? దేవుని కొరకు ఎందుకు బ్రతకట్లేదు? ఏ లోకంలో ఫుడ్ కొరకు, తిండి కొరకు, భూముల కొరకు, నీ కుటుంబం కొరకే బ్రతుకుతావా? తప్పు కదా. దేశం కొరకు బ్రతకాలి, ప్రజల కొరకు బ్రతకాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఏ రూపకంగానైనా సహాయం చేయాలి. ఇతరులను మనం ఆదరించాలి, ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి, ఇతరులకు గాయాలు కట్టేవారిగా ఉండాలి. పొరుగు వాళ్ళ బాధను మనం ఏం చూడలేం, పొరుగు వారిని దర్శించలేం. ముట్టుకుంటే నాకు అంటుకుంటారు, నా భారాన్ని మోయాలన్నట్లుగా ఇతరుల భారాన్ని ఏం మోస్తున్నాం మనం? నీవు నీ కుటుంబంగా హ్యాపీగా ఉంటే సరిపోతుందా? ఇతర కుటుంబాలు దేవుని యొద్దకు నడిపించబడొద్దా? ఇతరుల బాధల్ని ఏం చూస్తున్నాం? దేవుని ప్రేమ మనలో ఏముంది? ఇతరుల కష్టాల్లో మనం ఎలా పారివారం అవుతున్నాం? ఇతరుల శోధనల్లో మనం బలపరిచేవారిగా ఉండాలి కదా, ఇతరులను ధైర్యపరిచేవారిగా ఉండాలి కదా. ఎంతమంది శోధనలో లేరు ఈ ప్రపంచంలో. నేను చనిపోతానని ఒకటి అనుకుంటున్నాడు, నేను బ్రతకలేనని ఒకటి అంటున్నాడు. తండ్రి లేక ఒకటి ఏడుస్తూ ఉన్నాడు, తల్లి లేక ఒకటి ఏడుస్తున్నాడు, దేవుడు లేకుండా ఒకటి తిరుగుతున్నాడు. వాళ్ళందరికీ చెప్పాలి కదా, వాళ్ళందరూ శోధనలో ఉన్నారు కదా. వాళ్ళందరినీ ఎవరు రక్షిస్తారు? మనమే కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, నా నామము నిమిత్తము మిమ్మును అందరూ ద్వేషించుదురు, అందరి చేత మీరు ద్వేషించబడతారు నన్ను నమ్ముకున్నందుకు అని యేసు ప్రభు ముందే చెప్పాడు కదా. యేసు ప్రభు నమ్ముకున్నందుకు మనం అందరినీ ద్వేషిస్తారు. ఎక్కడ చూసినా అనేకులు ద్వేషిస్తారు.
విషం పెట్టుకొని ఉంటారు. యేసు ప్రభు నమ్ముకున్నందుకు శోధనలు, యేసు ప్రభు నమ్ముకున్నందుకు మనకు భయంకరమైన కష్టాలు. మన మీద దాడి చేస్తారు, కొట్టడానికి వస్తారు, అవమానపరుస్తారు, మనకు దూరంగా ఉంటారు, శుభకార్యాలకు పిలువరు, మనల్ని పట్టించుకోరు. ఉద్యోగంలోనైనా మన మీద విషం పెట్టుకొని ఉంటారు. యేసు ప్రభు ఆయన నామం నిమిత్తం ఇవన్నీ భరించాలి, సహించాలి, తట్టుకొని గట్టిగా నిలబడాలి. అవమానాన్ని ఎదుర్కొంటున్న సహోదరుడా, దేవుణ్ణి నమ్ముకున్నందుకు హింసలు పొందుతున్న తల్లి, హింసలు పొందుతున్న, రహస్యంగా దేవుణ్ణి నమ్ముకొని భయంకరంగా శోధింపబడుతున్నావా భర్త చేత, చుట్టాల చేత, భయపడకు. దేవుడు దేవుని కొరకు గట్టిగా నిలబడు. నిన్ను సువర్ణంగా మారుస్తున్నాడు. దేవుడు నిన్ను తలగా చేస్తాడు. నువ్వు నిలబడతావు. వారి బెదిరింపులకు, వారి అవమానాలకు దేవుడిని నమ్ముకున్నందుకు నేను హీనంగా చూస్తున్నారా? ఆనందపడు. నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న ఆనందపడు. వారి అజ్ఞానంతో అలా చేస్తున్నారు, హింసిస్తున్నారు, అవమానిస్తున్నారు. తట్టుకో, నిలబడు. జీవకిరీటం పొందుకుంటావు. ఈ లోకంలో యేసు ప్రభువు నమ్ముకున్నందుకు పరిశుద్ధంగా జీవించడానికి, నీతిగా జీవించాలంటే, మోసం చేయకుండా జీవించాలంటే, యథార్థంగా జీవించాలంటే నిలబడాలి. గట్టిగా శోధనలో నిలబడాలి. భయంకరమైన మనుషులు భయంకరంగా శోధిస్తారు దేవుడు నమ్ముకున్నందుకు. సేవలో వచ్చే శోధనలు, సాతాను శోధనలు, వారిని తట్టుకొని నిలబడు. జీవ కిరీటాన్ని పొందుకుంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బలపడు, ధైర్యపరచబడు. దేవుడు నమ్ముకున్నందుకు వచ్చే శోధనని గట్టిగా తట్టుకొని నిలబడు. బెదరకు, ధైర్యమును విడిచిపెట్టకు. గట్టిగా ఉండాలి. స్త్రీ అయినా, పురుషులైనా, యవనస్తులైనా. యేసు ప్రభు అంటున్నాడు, నా నామం నిమిత్తం మీకు రకరకాల శోధనలు వస్తున్నాయి, మీరు హింసలు వస్తాయి, పారిపోండి అంటున్నాడు. భయంకరమైన హింసలు. అంతే మరి. రకరకాల సమాజం నుండి మనకి హింసలు వస్తాయి. హింసింపబడ్డా వారిని మనం దీవించాలి, ప్రేమించాలి. హింసింపబడ్డా మనం ప్రార్థన చేయాలి వారి కొరకు. వారు రక్షింపబడాలి. మనల్ని శోధించేవారు రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. మనల్ని హింసించేవారు రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. మొట్టమొదట మనల్ని హింసించేవారు పెట్టే హింస, శోధన మనం తట్టుకోవాలి. 2, మనలను హింసలు, దేవుడిని నమ్ముకున్నప్పుడు హింసలు, శోధనలు కలిగినప్పుడు దేవునికి దూరం అవ్వకూడదు సుమా. నిలబడాలి. విశ్వాసంతో గట్టిగా ఉండాలి. మనం చిన్న శోధనలు, చిన్న మాటలు, చిన్న అవమానాలకే దేవునికి దూరం అయ్యే బలహీనమైన ఘటముగా, బలహీనమైన వ్యక్తులుగా, క్రైస్తవులుగా మనం ఉండకూడదు. గట్టిగా నిలబడాలి. శోధనలో నిలబడాలి. అన్నిటిని సహించాలి, భరించాలి. శోధనకు నిలిచిన తర్వాత మనం సువర్ణంగా మార్చబడతాం. హల్లెలూయా. యేసు ప్రభు మరి యొక్క వాక్యంలో ఇంకొక విషయం, అద్భుతమైన విషయం చెప్తున్నారు. దాన్ని కూడా ధ్యానిద్దాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి ఎన్నో శోధనలు కలిగాయి కదా. ఆయన శోధనలో నిలిచి ఉన్నవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది పారిపోయారులే. కొంతమంది శోధనలో నుండి పారిపోయారు. ఆయన శోధనలో నిలిచి ఉన్న వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో పాటు, యేసు ప్రభుతో పాటు శోధనలో నిలిచి ఉన్నవారు ఉన్నారు. వారంట దేవుని రాజ్యంలో ఉంటారంట. కష్టాలు, బాధలు, శోధనలు తట్టుకోలేని చిన్న కష్టాలు మన ఇంట్లో, మన జీవితంలో దేవుడిని నమ్ముకున్నందుకు చిన్న కరువులు తట్టుకోలేని వాడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేడు. యేసుతో పాటు మనం నిలిచి ఉండాలి. ఆ నిలిచినవాడు దేవుని రాజ్యంలో ఉంటాడు. దేవుని రాజ్యంలో అన్న పానములు పుచ్చుకుంటాడంట. అక్కడ ఆహారం ఉంది, పరలోకపు ఆహారం. అంతేకాకుండా దేవుని రాజ్యంలో అన్నపానములు పుచ్చుకోవడమే కాదు, దేవుని రాజ్యము వారికి నియమించబడింది. దేవుని రాజ్యంలో ఉంటారు వారు. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై అధికారం వారికి ఇవ్వబడుతుందంట. శోధనలో నిలిచి ఉండాలి, దేవునితో పాటు నిలిచి ఉండాలి. యేసు ప్రభు కలువరి మనలను రక్షించడానికి, యేసు ప్రభు కలువరి సిలువలో శోధనలో ప్రాణాన్ని అర్పించలేదా? బల్లెపు పోటు ఆయనకు పొడవలేదా? ఆయన శోధింపబడి మరలా తిరిగి లేవలేదా? నువ్వు కూడా శోధింపబడ్డా మరలా తిరిగి లేవబోతూ ఉన్నావు, బ్రతకబోతూ ఉన్నావు, నిలవబోతూ ఉన్నావు.
శోధనను తట్టుకోబోతూ ఉన్నావు, నిలబడబోతూ ఉన్నావు. శోధనకు నిలిచిన వాడుగా ఉండబోతూ ఉన్నావు. శోధనను సహించిన వాడుగా ఉండబోతూ ఉన్నావు. జీవ కిరీటాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ఈ శోధనలో నీలో నుండి బయటికి వెళ్ళిపోతాయి తప్ప నీ జీవితం కదల్చబడని సియోనుగా దేవుడు నిన్ను స్థాపించబోతూ ఉన్నాడు. నీవు కదల్చబడవు. శోధనలు వస్తాయి, పోతాయి తప్ప నీవు పర్మనెంట్. శోధనలు అనేవి టెంపరీ, వస్తాయి, కొంతకాలం ఉంటాయి, పోతాయి. ఈ బెదిరింపులు, అవమానాలు కొంతకాలమే. యేసు ప్రభు కలువరి సిలువలో అవమానాన్ని పొంది భరించాడు, సహించాడు కాబట్టి అనేకులను రక్షించాడు. మనం కూడా శోధనను సహిద్దాం, భరిద్దాం. కొన్ని సందర్భాల్లో దేవుడు శోధనను సహించమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భరించాడు, అనేకులను రక్షించాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. దేవుని అభిషేకాన్ని పొందుకున్నప్పుడు మనం నిలబడగలం, తుఫానులో నిలబడగలం. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, విశ్వాసంతో వాక్య ప్రకారం జీవించినప్పుడు శోధనలో మనం నిలబడగలం. యేసుక్రీస్తును పట్టుకుందాం, యేసుక్రీస్తు నామాన్ని పట్టుకుందాం, ఆయన చెయ్యిని పట్టుకుందాం, ఆయన శక్తిని పొందుకుందాం. శోధనలో నిలబడతాం, శోధనలను జయిస్తాం, శోధనలను సహించేవారుగా ఉంటాం. మీరు కూడా మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో శోధనలను యేసుక్రీస్తు నామములో జయించారు, ఎన్నో శోధనలను సహించారు. ఇక మీదట భవిష్యత్తులో రాబోతున్నది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శోధనలన్నీ మీరు సహించబోతున్నారు. మీరు రోజు రోజుకి సువర్ణంగా మార్చబడబోతున్నారు. మీ విశ్వాసం, మీ భక్తి జీవితం రోజు రోజుకి మీ అభిషేకం ఎక్కువ అవుతుంది, మీ ఆశీర్వాదాలు ఎక్కువ అవుతున్నాయి. మీరు కష్టాలను కూడా భరించే గట్టి వ్యక్తులు. మీరు దావీదు వంటి వారు, మీరు పౌలు వంటి వారు. ముళ్ళ బాటలో కూడా నడిచే వ్యక్తులు, రాళ్ళ బాటలో కూడా నడిచే వ్యక్తులు. రాళ్ళు పడ్డా ముళ్ళ బాట అయినా సరే నడిచే వ్యక్తులు. మీరు యోబు వంటి వ్యక్తులు. ఆశీర్వాదాలు ఉంటేనే భక్తి చేసేవాళ్ళు కాదు, ఆశీర్వాదాలు లేకపోయినా మీరు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే. మీరు యోబు వంటి వ్యక్తులు. ఏ శోధన లేకుండా సాఫీగా నావ సాగినప్పుడు దేవునికి ఆరాధన చేయడం కాదు, భయంకరమైన ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నవారందరూ విడిచిపెట్టినప్పుడు, ఆస్తులన్నీ పోయినప్పుడు, మరణమే మీద పడ్డప్పుడు, బ్రతకలేను అనుకున్నప్పుడు, శత్రువు తరుముతున్నప్పుడు, శోధనలో తినడానికి తిండి లేనప్పుడు, దేహమంతా మృతతుల్యమై మరణించే పరిస్థితుల్లో రోగి అయినప్పుడు కూడా దేవునిని విసుకోకుండా, దేవునిని హత్తుకొని నమ్మకత్వాన్ని నిరూపించుకున్నారే. మీ జీవితంలో కూడా ఇప్పటికే మీరు నిరూపించుకున్నారు. భవిష్యత్తులో కూడా మరింతగా మీరు శోధనలో కూడా డిఫరెంట్ యాంగిల్, కష్టాల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా ఎక్కువ దేవునికి దగ్గర అవ్వబోతూ ఉన్నారు, దేవునికి క్లోజ్ అవ్వబోతున్నారు, మరింత అభిషేకాన్ని కేరీ చేయబోతున్నారు, మరిన్ని ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతున్నారు. ప్రమోషన్ రాబోతూ ఉంది, మీకు మీ సంఘము పెరగబోతూ ఉంది, ఉజ్జీవం మీకు కలగబోతూ ఉంది. దేవుని శక్తి శోధనలో కూడా నిలబెట్టగలడని, శోధనలో నిలబడే శక్తి దేవుడు ఇస్తాడని, తోడు ఉంటాడని, శోధనలో విడిచిపెట్టి హ్యాండ్ ఇచ్చే దేవుడు కాదు. మీరు అర్థం చేసుకోబోతూ ఉన్నారు. రకరకాల అనుభవాలు, అనుభవాల గుండా మీరు వెళ్ళబోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. మీరు జీవ కిరీటాన్ని పొందుకోబోతూ ఉన్నారు. అక్షయమైన కిరీటం కాదు, అక్షయమైన డబ్బు కాదు, పరలోక సంబంధమైన కిరీటం, పరలోక రాజ్యాన్ని పొందుకోబోతూ ఉన్నారు. దేవుడు ఈ వాక్యాన్ని, ఇవన్నీ కూడా అర్హతలు, జీవము పొందుకోవడానికి అర్హతలు. శోధింపబడిన మీదట మనం సువర్ణంగా మార్చబడతాం. శోధనలో కూడా దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.